Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjitan Reels. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను మంగోలియాలోని ఇండియన్ ఎంబసీకి వెళ్తున్నాను. ఇండియన్ ఎంబసీకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే సో ఇండియన్ ఎంబసీలో చాలా పని ఉంది. ఏం పని అంటే సో అంబాసిడర్ని కలవడానికి. సో ఈ అంబాసిడర్ ఎవరు అని అంటే మనకి ఏ విధంగా ఇండియాకి ప్రెసిడెంట్ ఏ విధంగా ఉంటారో అట్లనే ఇక్కడ అంబాసిడర్ కూడా అంత గొప్ప స్థాయి కలిగిన వాడు అన్నట్టు ఇక్కడ ఇండియాకి. సో అంత గొప్ప స్థాయి కలిగిన వాడు అన్నట్టు ఇండియాకి. సో అతన్ని కలవడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే జస్ట్ ఒక రికగ్నైజేషన్, నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను ఈ విధంగా ఈ కంట్రీ దాకా వచ్చాను, సో మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మనము ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి అయితే కలుస్తాం అన్నట్టు. సో కలవడం వల్ల మనకు ఒక ప్రెస్టీజియస్ అన్నట్టు, ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ఒక అబ్బాయి అలాంటి ఒక ఇండియన్ ఎంబసీని కలవడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు. సో అలా వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని ఫస్ట్ టైం ఫారెన్లో ఉన్న ఒక ఇండియన్ అంబాసిడర్ని అయితే నేను కలవబోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఏం కాదు, సో మనం మలేషియాలో కూడా మనం ఇండియన్ అంబాసిడర్ని అయితే కలిసినాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలుస్తున్నాము. అది మనకు ఒక గొప్ప లైక్ రెస్పెక్ట్ కిందికి అన్నట్టు మనం వాళ్ళని కలవడము. సో అండ్ ఇంకొకటి, పొద్దున్న నుండి వాన పడుతుంది, చూస్తున్నా ఈ వాన తగ్గట్లేదు. సరే ఇంకేం చేద్దాం, అట్లనే పోదామని చెప్పేసి అయితే బయలుదేరుతున్నా. ఏంటన్నా నీ హెల్మెట్ ఏమైందంటే హెల్మెట్ లోపల ఉంది, తడుస్తుంది అని చెప్పేసి పెట్టలేదు. అండ్ ఇక్కడే లోకల్ కాబట్టి అండ్ రోడ్లు మొత్తం ఇట్లా వాటర్తో నిండిపోయినాయి. సో షూస్ కూడా మొత్తం నిండిపోయి లైక్ తడిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి రవి అన్న అని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక అన్నని పరిచయం చేస్తా. అతను మంగోలియాలో మనకు హెల్ప్ చేసిండు పర్సు పోయినప్పుడు అని చెప్పేసి చెప్పిన కదా ఆ అన్నని. సో ఇప్పుడు అన్నని అయితే పరిచయం చేస్తా. ఆ అన్నని కలిసేసి మనము కొద్దిసేపు లైక్ అన్ననే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసిండు. ఇంకో బ్రదర్ కూడా మనకు కలవాలి, బట్ అతను అయితే మిస్ అయ్యిండు, బాజీ అని చెప్పేసి. తను వచ్చేసి మంగోలియాలో లేడు, చైనాలో ఉన్నాడు. సో అది మ్యాటర్. ఇప్పుడైతే పోయి మన అంబాసిడర్ని కలిసి ముచ్చట్లు పెట్టేసి ఏమంటారు ఏంది అండ్ మన రైడ్ గురించి కూడా మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడ నుండి వస్తా. అండ్ రోడ్డు మీద మొత్తం సో ఈ విధంగా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అన్ని షూస్ నిండిపోతున్నాయి. అండ్ ఇది కష్టమైనది, కానీ వర్షంలో కూడా మనము ఒక్కసారి మాటిచ్చామంటే తప్పేదే లేదు, తగ్గేదే లేదు. పోదాం పదండి. పొద్దున్న నుండి లేచిన కాంచాలి వాన ఆగట్లేదు. నిన్న విండుకున్న బట్టలు ఏమో ఎండట్లేదు. అట్లనే పచ్చి వేసుకొని పైనకి వెళ్ళి రెయిన్ కోట్ వేసుకొని అట్లనే వచ్చిన. ఈ కుక్క చూడు ఫాక్స్ లాగా ఉంది, కొంచెం దీని అవతలకి వెళ్ళి పోతే బెటర్ ఏమో. సో ఇది వచ్చేసి పార్లమెంట్ భవన్ ఆఫ్. సో మీరు అక్కడ చెంగిస్ ఖాన్ చూడొచ్చు, మంగోలియా పార్లమెంట్ భవన్ ఆఫ్ మంగోలియా. చాలా పెద్దగానే ఉంది కదా చూడడానికి. లైక్ మై సైకిల్ పొజిషన్ వాజ్ లైక్ దిస్ సార్. Very bad. You get the tire of this company or no? No then sir, we can't. I ordered like cycle Amazon? tire. No, Amazon sir. It's like Switzerland something. And this camera? Yes sir. Okay, comes. You have a stand for the bicycle? No sir, we can. Okay, come. We will hold. Yes. Reach me out. You hold the bicycle. Yeah, you sure come sir. here. I will stand. Yes. Okay. How much weight? This Heavy. is half weight. I put all luggage in the hostel because yes. it's raining, and cameras and everything I put there. Yeah. But tough time. This records, every time you go, this will record your road. Yes, sir. It's recording. That's a drone. With this drone. I have drone sir, and I have beautiful shots in my drone, and I make vlogs while I'm cycling, and if there is You learn everything for this. Yes sir. Drone. On the way I learn. Drone also you learn. I crashed it 2 to 3 times sir. Drone, huh? Drone, because I'm new to the drone, so after I learn like perfectly now I can ride. We have to Surli. Surly long haul trucker. It's from US sir. US.
World pollution. India to Australia. This we should click picture. He has gone. India to Australia. Like everything was broken, like my spokes broken, and cycle situation is so bad. Just now it's okay, sir. Where will you go now next? And you can here there are a lot of cycle clubs. You know, Vedangi came. She said that many cyclists met her. So good. You have my number now. Yes, sir. Any problem you face anywhere in the world? Yes, sir. Okay, not only in Mongolia. Yes, sir. You let me know. Because I have our embassy. Yes, sir. Sure, Okay, sir. I will text you when I am going. We'll see how I can help you. Sure, sir. The sponsorship. And all the best to you. Thank you Take very care. much. Thank you. Okay, sir. Thanks you, for sir. bringing him. Okay. We'll stay in touch. అంబాసిడర్ అయితే చాలా బాగా మాట్లాడారు, మీరు చూసిరుగా ఇప్పటిదాకా. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. చాలా లైక్ నేను వీడియో తీయొద్దు కానీ నేను మామూలుగా చెప్పాను తీసుకోవచ్చు అని అన్నాడు. కానీ మరీ మొహం మీద ఫేస్ పైన పెడితే బాగోదు కదా, అందుకే ఫేస్ పైన కూడా పెట్టలేదు. అండ్ రియల్లీ ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా అని చెప్పేసి అని అన్నాడు. నేను కూడా మాట్లాడినా నా అక్కలు ముక్కలు ఇంగ్లీష్ తోటి. సో ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా నీకు, ఇండియా మొత్తం ఇండియా ఇక్కడే కాదు ఏ కంట్రీలోనైనా చేస్తా అని చెప్పేసి అని అన్నాడు. నాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చిండు. సో తన కార్డు ఇచ్చిండు, పర్సనల్ కార్డు. సో ఎవరు ఇవ్వరు, అలాంటి తన కార్డు ఇచ్చిండు. చూపెడతా ఇది. సో చూపెట్టద్దు, నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, పోగా నాకు వాట్సాప్ చెయ్యి అని చెప్పేసి అని నా ఛానల్ అయిండు. సో రియల్లీ చాలా హ్యాపీ కదా. నిజంగా ఇలా కలవడం అండ్ ఈ విధంగా సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇలాంటి పీపుల్స్ ఉంటారు మనకి. అండ్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలాసేపు, 1 గంట సేపు మాట్లాడిండు. అండ్ ఇది సెకండ్ ఎంబసీ నేను కలవడం అనేది. ఫస్ట్ మలేషియన్ ఎంబసీ, తర్వాత ఇప్పుడు మలేషియన్ ఎంబసీ వాళ్ళు ఫెలిసిటేట్ అవంతా చేసారు కానీ సపోర్ట్ ఏం లేదు. కానీ వీళ్ళైతే చాలా చేశారు. అండ్ రవి అన్న తీసుకొచ్చి, అండ్ తనది విజయవాడనే, రవి అన్న అని చెప్పేసి విజయవాడలో ఉంటారు. వచ్చినాక పరిచయం చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేపించి అండ్ ఇంకా కొంతమందితో కూడా మాట్లాడించి రేపు తెలుగు వాళ్ళతో కూడా ఒక మీటింగ్ అయితే ఉన్నది. అండ్ చాలా బాగా అనిపించింది నాకు ఇప్పటివరకు అయితే. అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పిండు సార్ కూడా. రియల్లీ హ్యాపీ ఇలాంటి అప్రిషియేషన్ వచ్చినప్పుడు. మంచిగా కూర్చున్న, చాయ్ తాగిపించిన, బిస్కెట్లు ఇచ్చిండ్రు. యా, సో గ్రేట్. థ్యాంక్ యూ. రవి అన్నని పరిచయం చేస్తూ వచ్చినాక. సో యూట్యూబ్లో లైక్ నేను చెప్పిన కదా రవి అన్న ఇతనే. సో హాయ్ అన్న. హాయ్. అన్న వచ్చేసి విజయవాడ నుండి అన్నట్టు. ఇక్కడ 14 సంవత్సరాల నుండి మంగోలియాలో వర్క్ చేస్తున్నారు. సో అదే నేను పొద్దునే చెప్దాం అనుకున్నా, టకటకి వెళ్ళిపోయినాం వర్షంలో. ఇప్పుడైతే ఎండ కొడుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ నైస్ టు మీట్ యూ అగైన్. మా వాళ్ళు ఎవరికి పరిచయం చేయలేదు, అన్ననే చాలా హెల్ప్ చేసిండు అన్నట్టు మనకు. అండ్ అంబాసిడర్ దగ్గర కూడా తీసుకొని వచ్చారు. సో రియల్లీ హ్యాపీ. అండ్ ఇట్లా మనం వేరే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు కలిస్తే సంతోషం వేరే ఉంటుంది కదా. నిన్న లైక్ పోయే రోజు కలిసిండే. ఆ రోజు అన్న వీడియో తీస్తా అన్న అంటే నో అన్నాడు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ అగైన్. ఇంకేమైనా చెప్తారా మన వాళ్ళకి? Support Ranjit. He's on a wonderful journey. Everybody support him. Yeah. And all the best to you, Ranjit. మంగోలియా గురించి చెప్పండి అన్న. అందరికి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ Watch more videos. Videos చూడండి. It explains more. నేను చెప్పిన దానికన్నా కూడా రంజిత్ వీడియోస్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మంగోలియా. ఎక్స్ప్లోర్ దట్. Follow it. థ్యాంక్ యూ అన్న. మనం ఇక్కడ ఈ సందులో అంటే ఈ 2 గీతల మధ్యలో కూడా సైకిల్ రైడ్ చేయొచ్చు అన్నట్టు నేను ఒక దగ్గర చూసిన. సో అందుకే ఈ 2 గీతల మధ్యన సైకిల్ రైడ్ చేస్తాను. ఎక్కడ చూసా ఇక్కడ రైడ్ చేయడము ఒక సైక్లిస్ట్. సో దట్ అందుకే చేస్తున్నా. అలా ఉందో లేదో తెలియదు ఇక్కడ.
ఏహే ఆగమ్మా, మీకు ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్, మంగోలియాలో ఒక్కదానిలోనే వెహికల్స్కి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇవి కార్లు అనుకోండి, రైట్ సైడ్ నడిపే వాళ్ళు ఉంటుంది. రైట్ సైడ్కి ఏమంటారు దాన్ని, డ్రైవింగ్ వీల్ ఉంటాయి కదా, డ్రైవింగ్ సీటు రైట్ సైడ్ ఉంటుంది ఒక కార్కి. ఇగో ఇటు సైడ్, ఇగో ఇతను లెఫ్ట్ సైడ్ నడుపుతాను కదా, అతను రైట్ సైడ్ నడుపుతాను. ఇక్కడ అన్ని రకాల డ్రైవింగ్ ఉంటుంది. నేను చూసా ఒకసారి, ఒక ఆయన ఇటు సైడ్కి వెళ్ళి హాయ్ చెప్తాడు వీలు, కొద్దిసేపు ఆయనకి అటు సైడ్కి వెళ్ళి హాయ్. మరి ఏందిరా ఒకటే దేశంలో రెండు సైడు ఎట్లా అలో చేసిర్రా అని చెప్పేసి నాకు అసలు అర్థం కాలేదు. ఒకటే దేశంలో ఇట్లా వీల్స్ అటు ఇటా, చాలా క్రేజీ. అలా కూడా ఉంటుందా అని చెప్పేసి అయితే నాకు అర్థం కాలేదు. అటు సైడ్ ఇటు సైడ్ ఒకటే ప్లేస్లా, అమేజింగ్. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉన్నట్టున్నది. చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా. నిన్న మొన్న ఇట్లుంటే ఏమయ్యేది. ఇక ఇతను ఎవరో మనకు ఆపోజిట్ వస్తున్నాడు. ఓకే, ఇది వెహికల్స్ ఇటు పోవాలన్నాయి. భలే ఉందయ్యా స్వామి, మీ సైక్లింగ్, మీ రోడ్లు అన్నీ కూడా. ఈ సందులలో రైడ్ చేయడం భలే ఉంది. మీరే అంటారు అన్న అక్కడ సిటీలు ఉండవు అంటే, చూడండి మేమేమి ఉన్నాయో చూడండి. సూపర్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కరోకే ఉంది. కరోకే అంటే తెలుసు కదా, పాటలు పాడేటి. ఇగో ఈమె, ఇంకా చాలా క్లబ్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, కానీ రోడ్లు మాత్రం ఇట్లున్నాయి. ఏ ఆగమ్మ నువ్వు ఒకటి తెత్త అని వచ్చేసినట్టున్నా నేను. ఇంకా 500 మీటర్స్ అంట. మళ్ళీ పోయి ఏమైనా వండుకొని తిందాము. మనకి ఇక హాస్టల్లోనే కాబట్టి మంచి గ్రీనీ వెజిటేబుల్స్ అవి ఇవి తినొచ్చు. ఓ దేవుడా, ఏంటిరా ఇది. ఎక్కడ బుక్ ఉందో తెలియదు. చూడండి ఎట్లుందో రోడ్స్. డెవలప్డ్ అంటే మీరు ఇప్పుడే ఇట్లుంది, ఒక 200-300 సంవత్సరాల క్రితం ఈ మంగోలియా ఎట్లుండి ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక 15 సంవత్సరాల క్రితమే క్రేజీ ఉందంట ఇది మంగోలియా. కానీ ఈ మంగోలియా ఎప్పటికీ డెవలప్ అవ్వదంట, ఎందుకంటే ట్యాక్స్ కట్టే ప్రజలే లేరు. ఇక్కడ కూడా మస్తు మంది ట్యాక్స్ అయితే తప్పించుకుంటారంట, ట్యాక్స్ అసలు కట్టారంట. ఎందుకు కట్టారంటే అక్కడక్కడ అడవులలో ఉండేవాళ్ళు ఏం కడతారు చెప్పండి, వాళ్ళు బతకడానికే కష్టంలా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంటు పూరు, కానీ ప్రజలు మాత్రం రిచ్. వీళ్ళ కార్ల సోక్ బాగుంటుందంట. కార్ల సోక్ చాలా చాలా బాగుంటాయంట వీళ్ళకి, మంగోలియన్స్కి. ఏం నడుపుడు అయ్యా ఇది, బీభత్సమైన నడుపుడు. అసలుకి చెప్పాలంటే నా సైకిల్ మొత్తం ఎప్పుడో అయిపోయింది దాని పని. అంబాసిడర్ కూడా ఏమంటాడండి, సైకిల్కి కంపల్సరీ చాలా చాలా రిపేర్ ఉన్నది, చేయించుకోపోయి అని అంటాడు. సరే సార్ అని చెప్పిన. అతను ఇంకా ఐడియాస్ కూడా ఇస్తుంటాడు, నువ్వు ఈ సైకిల్ ఇక్కడ అమ్మేసి వేరే సైకిల్ తీసుకోవచ్చు కదా మళ్ళీ వేరే కంట్రీలో. అంటే సార్ ఈ సైకిల్ నా హైటు, వెయిట్, విడ్త్, లెంత్ అన్నీ కలిపి తయారు చేసిన సైకిల్, కస్టమైజ్డ్. ఇది అమ్మినా వెంటనే కొనేవాడు ఉండడు. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మకం పెడతాం మనం, వీసా అయిపోతుంటుంది. ఎవరు కొనేటోని కోసం ఆలోచించలేం కదా, వెయిట్ చేయలేం కదా. కొనేటోని కోసం వెయిట్ చేయలేము, అమ్మేటోని కోసం లైక్ మళ్ళీ అమ్మడానికి వెయిట్ చేయలేము. ఇదంత పెద్ద తలనొప్పి అని చెప్పేసి నేను ఆపేసిన. చూడండి ఎంత ఉందో ట్రాఫిక్. మన రూమ్ వచ్చేసింది. చలో పదండి. 2 కాఫీ ప్యాకెట్లు తీసుకున్నాను. 2 కాఫీ ప్యాకెట్లు అంటే లైక్ సైకిల్ హోటల్లో పెట్టేసాను, హాస్టల్లో పెట్టాను. అమ్మ 2 కాఫీ ప్యాకెట్లు తీసుకున్నాను. 1100, 2200.
మొన్న ఆ రోజు అన్న 4-5 days బ్యాకో 6 days బ్యాకో ఇచ్చింది కదా 2 లక్షల రూపాయలు, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ INR 5,000 రూపాయలు. ఇవాళ హాస్టల్కి 1,300 రూపాయలు ఏమో కట్టాను, తక్కువ చేసింది హాస్టల్కి నాకు. ఆ తర్వాత 2 లాటే ప్యాకెట్లు తీసుకున్నా, ఇవి కాఫీ వేసుకొని తాగుతా, ఆకలి అవుతుంది. ఇంకా ఇప్పుడు రవి అన్న వచ్చిన తర్వాత మళ్ళీ అన్నని మనీ అడిగిన, కొంచెం మనీ కావాలి అని చెప్పేసి అని. సో సరే ఇస్తా అని చెప్పేసి అన్నాడు, ఎందుకంటే ఆ కార్డు ఉంటే నేను ATMలోకి వెళ్ళి తీసేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆ కార్డు లేదు. సో ఇది ఆ కార్డు మళ్ళీ నా చేతికి వచ్చేదాకా ప్రాబ్లమే, నేను ఇండియా నుండి తెప్పించుకోవాలి కార్డు. యాక్చువల్లీ ఎక్స్ట్రా కిట్ ఉంది, మళ్ళీ వాన పడుతుంది, ఎక్స్ట్రా కిట్ ఉంది నా దగ్గర కార్డు దగ్గర, అంటే కార్డు, కానీ అది ఇండియా నుండి రావాలి. అండ్ ఇంకొకటి NFC కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నా అకౌంట్కి అంటే నా ఫోన్లోకి. కానీ ఈ యొక్క NFC యాడ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుద్ది అని అంటే నేను మీకు చెప్దామని మళ్ళీ అడుగుతారు కదా, ఆ ప్రాబ్లం ఏమవుద్దంటే ఈ NFC వల్ల మనకు ఏమైనా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఏమైనా ఉంటే, ఫోన్ పోయినా ఏమైనా అయినా కూడా మొత్తం డబ్బులు పోతాయి. అవి నా డబ్బులు కాదు, నాకు ఏంటి అది వీసా కోసము నర్సింగ్ అన్న వాళ్ళు కొంచెం ఆస్ట్రేలియా నుండి వీళ్ళు అయితే నాకు హెల్ప్ చేసిరు కదా, ఆ డబ్బులు అవి ఏమన్నా గ్యాంబ్లింగ్ అయినాయి అనుకోండి, నా జీవితంలో నేను వాటిని తీర్చలేను, రైడ్ చేయలేను, మొత్తం తలనొప్పి ఉంటుంది. అందుకని చెప్పేసి ఫిజికల్గానే మెయింటైన్ చేస్తున్నా, ఏం డిజిటల్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రాడ్ అయ్యే అవకాశం వేరే కంట్రీస్లో కదా, పోతే ఒక్కటేసారి పోతే ఇంకా నేను అయ్యా మీరు అందరు నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అడుక్కోవాలి. నేను అట్లా అడిగింది అనుకో, వీడు కూడా మొదలు పెట్టిండు, ఇన్స్టాలో పైసలు అడుక్కున్నాడు, సరే యూట్యూబ్లో పైసలు అడుక్కుంటాడు, ఇంకా ఇట్లనే చేస్తారు, మీరు కోసం మీరు తిరుగుతారు, మమ్మల్ని ఎందుకురా పైసలు అడుగుతారు, విచిత్రమైన కామెంట్లు వస్తాయి. ఇచ్చేవాళ్ళు ఏం చేయరు, ఇయ్యని వాళ్ళే కామెంట్ చేస్తారు అన్నట్టు. సో ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇదంతా, ఈ అడుక్కున్నాడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేయలేదు, అందుకే ఫిజికల్గా చేయలేదు. ఆ కార్డ్ నేను మళ్ళీ ఇండియా నుండి తెప్పించుకుంటాను. వన్స్ ఇండియా నుండి వచ్చిందంటే ఓకే. అండ్ ఆస్ట్రేలియా వీసా ప్రాసెస్ అయితే అన్నీ అవుతున్నాయి. మేబీ రేపు లేదా ఎల్లుండి ఆస్ట్రేలియా వీసా ఇస్తా. నాకు అది రావాలని కోరుకుంటున్నా. చాలా స్ట్రాంగ్గా నేను ఇంతవరకు కష్టపడ్డా, ఇక్కడ దాకా వచ్చిన వీసా కోసం. నేను వీసా రాకపోవడం వల్ల ఆగిపోవడం నాకు నచ్చట్లేదు. నేను ఆగిపోవద్దని చెప్పేసి అని అనుకుంటున్నా. మేబీ ఎన్ని రోజులు గ్యాప్ వస్తుందో మరి, నేను అప్పటి వరకు నేను ఒక దగ్గర స్టే చేయాలి. సో ఇక్కడే స్టే చేస్తానేమో మేబీ, అండ్ ఉందాం. అండ్ మేబీ ఆ తర్వాత ఇంకా ఆస్ట్రేలియా వీసా వస్తే మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అయితే, లేకుంటే నేను ఇండియాకి వచ్చేస్తా. ఆస్ట్రేలియా వీసా రాకుంటే ఇండియాకి వచ్చేసి మళ్ళీ ఇంగ్లాండ్కి కావాల్సిన ఫండ్స్ కానీ డబ్బులు కానీ, అంటే డబ్బులు ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకోవాలి. ఇంగ్లాండ్కి మళ్ళీ అకౌంట్లో మెయింటైన్ చేసుకోవాలి. అండ్ 10-15 కంట్రీలు, ఇప్పటికి నాకు ఈ కంట్రీలు రైడ్ చేయడానికి 25 lakhs పైన అయింది ఈ 4 సంవత్సరాలకి. సైకిల్ అన్నీ కొనుక్కోవడము, ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, కెమెరాస్, ఫోన్స్, స్టీలు, ఎంత అంటే చూడండి ఇప్పుడు దగ్గర అవుట్ ఆఫ్ కంట్రీలో 500 రోజులు అవుతుంది ఇప్పటికి. 500 రోజులు అంటే రోజుకు ఒక 2,000 రూపాయలు ఖర్చు చేసుకున్న 5 గంటల 10 లక్షల రూపాయలు అయిపోతాయి కదా. 10 లక్షల రూపాయలు ఫుడ్కి, హోటల్స్కి అండ్ ఫ్లైట్ టికెట్స్. 13 దేశాలు అంటే దగ్గర 5 దేశాలేమో ఫ్లైట్లోనే వెళ్ళినాం. 5 25, 2,50,000, 12,50,000. ఇంకా వీసాలు ఒక 1,00,000 రూపాయలు వేసుకోండి. ఇంకా ఆస్ట్రేలియా వీసాకి 40,000 కట్టినప్పుడు 14 లక్షలు. సైకిల్, కెమెరాలు అవి ఒక 10 లక్షలు సామాను, 24-25 లక్షలు అయింది. ఇంకా దీంతో పాటు ఇంట్లో చూసుకోవాలి, ఎన్ని ఉంటాయి చూడండి. ఇవన్నిటిని మేనేజ్ చేస్తూ ఇంత మెంటల్గా ఇంత హార్డ్గా ఉంటూ, మీకు తెలుసా ఆ రైడ్, నేను చేసిన రైడు అంబాసిడర్కి వాళ్ళకి చెప్తుంటే, వాళ్ళు రవి అన్న వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. లైక్ షాక్ అవ్వడం ఇన్ ద సెన్స్ చాలా ఇన్స్పైర్. అసలుకి అలా చేయాలంటే చాలా గట్స్ కావాలి అది ఇది అని చెప్పేసి నాకే ఒకసారి అనిపించింది, నిజంగా ఎంత తిరిగింటా నేను అని చెప్పేసి. ఇట్స్ సో హార్డ్ బట్ ఐ డిడ్ ఇట్ చెప్తా. అండ్ పర్లేదు చూడండి వీడియోస్. నాకు వీసా కోసం ఎన్ని రోజులు ప్లీజ్ చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి అని చెప్పేసి అడిగిన. వీలైతే మనీ సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని అడిగినా కానీ. సో ఇప్పుడైతే ఇక వీసా డ్రాప్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక్కటి ఛానల్ కూడా కొంచెం మంచిగా గ్రో అవుతుంది. సో ఇట్లనే చూడండి. అండ్ కంప్లీట్ సైక్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడండి, ఇష్టం లేని వాళ్ళు అయిష్టంగా చూడకండి. మనకు ఒకళ్ళు నచ్చినప్పుడు మనం నెగిటివ్గా మైండ్లో పెట్టుకొని వాళ్ళకి కూడా కామెంట్స్ పెట్టడం అది సబబు కాదు. సజెషన్
సజెషన్స్ ఇచ్చే వరకు ఓకే. అండ్ హేట్ రేట్ పెంచడం అనేది కరెక్ట్ కాదు ఒక మనిషికి. ఒకడు కొత్తగా ఏదైనా చేస్తున్నాడు, అందరినీ వదిలిపెట్టి ఒక రేస్ నుండి బయటకు వచ్చి వాడు సపరేట్గా చేస్తున్నాడు అన్నప్పుడు వానికి సపోర్ట్ ఇవ్వడం అది మానవ కర్తవ్యం. మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న అంబాసిడర్ కానీ అలాంటి వాళ్ళు కానీ ఎందుకు అంత పెద్ద మాట ఇచ్చారు, ఎందుకు అట్లా చేసిర్రు అని అంటే వాళ్ళు మన ఎఫర్ట్స్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి. సో వీలైతే ఎవరైనా సపోర్ట్ చేయడానికి చూడండి, కానీ వాడిని కాలు బట్టి లాగి వాడిని మెంటల్గా డిప్రెస్ చేద్దాం అనేది అయితే వేయకండి. సో మీరు చేస్తున్నారు, నాకు నచ్చింది. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ యూ గాయస్. అండ్ లోపల పోదాం, సైకిల్ కప్పుదాం, ఆకలి అవుతుంది ఫస్ట్.